స్టైల్ ఉంటుంది. అండంగా ఉంటుంది. స్టార్ట్ చేసినావా? స్టార్ట్ చేసి అది కూడా పడుతుందా? ఏం బాబు, ఏం సంగతి? ఏం లేదు బాస్, ఈరోజు బాగా టైర్డ్ అయిపోయా. తమరు ఏ వర్క్ చేస్తున్నారంటే? ఐటీ. ఎన్ఆర్ఐ? ఐటీ ఫ్రంట్ అండ్ డెవలపర్. వాట్ ఈస్ ద డేటాబేస్? నేర్చుకుంటున్నా, టైం పడుతుంది, చెప్తా. ఒక్క నిమిషం ఆగుతారా? మీరు ఇద్దరు ఐటీ కాదు, ఎందుకు ఐటీ అని కొడుతున్నారు? నాకు అర్థం కాదు. నువ్వేంటి ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చున్నావు? మా పిల్ల మెసేజ్ చేస్తుంటే పిల్ల మెసేజ్ చేస్తే ఫోన్ చూడాలి, ల్యాప్టాప్ కాదు. వాట్సాప్ లాగిన్ చేశాను బ్రో. అది కూడా మాట్లాడుకున్నావు చూసారా? అసలు రోజు మేము ఏం చేస్తాం అనేది మాకే తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటాం అనేది మాకే తెలియదు. ఇప్పుడు ఈ వీడియో కూడా రికార్డ్ చేయాలని మాకే తెలీదు. ఈ వీడియో ఎందుకు చూస్తున్నారో మీకు కూడా తెలియదు. బట్ అసలు మేము ఇక్కడ ఎందుకు వచ్చామో కూడా మాకు కూడా తెలియదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. శబ్దం మర్చిపోయావు నువ్వు, మర్చిపోయావు. తాగుదాం అంటే ఒకటి గుర్తుకు వచ్చింది. చిన్నప్పటి మెమోరీస్ ఎంత బాగుండేటో గుర్తున్నాయి మీకు అందరికి? కాదు, నాకు అర్థం కాలేదు. అసలు నీకు తాగడానికి చిన్నప్పుడు జ్ఞాపకానికి ఏం సంబంధం ఉంది? మనం అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఇలా వచ్చి ఇట్లా నలుగురం కలిసి ఇట్లా మనం ర్యాండమ్ టాక్స్ చేస్తున్నాం. బట్ తాగుదాం, ఇచ్చేద్దాం, సినిమాకి పోదాం, ఇలాంటివి మోటివేషన్స్ అన్ని. చిన్నప్పుడు చిలిపి కథలు పడ్డావు చెప్పరా? చిన్నప్పుడు చిలిపి కథలు అంటే సిలిపి కథలు, సంసార కథలు. సింపుల్ గా నీ స్కూల్ లైఫ్ చెప్పు. చిన్నప్పుడు అసలు ఎప్పుడు స్కూల్లో జాయినింగ్ ఎట్లా జరిగింది? మేమంతా ఫ్యామిలీ అన్నమాట, ఎక్కువ క్లోజ్ రిలేటివ్స్ అందరం ఒకే స్కూల్లో స్టార్ట్ చేసాం అనమాట. మామయ్య పిల్లలు, పెదనాన్న పిల్లలు, మోస్ట్ ఆఫ్ ద క్లోజ్ రిలేటివ్స్ ఒకే స్కూల్లో స్టార్ట్ చేసాము. సో ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ ఏడుస్తున్నారు. స్కూల్లో వదిలిపెట్టిపోయినారు, స్కూల్లో వదిలిపెట్టినందుకు వాళ్ళందరూ ఏడుస్తున్నారు. నేనేమో అప్పుడే ఫ్రీ బర్డ్ అయినలాగా బాగా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తున్నాను. మా వాళ్ళందరేమో నాతో ఒక 2-3 పీపుల్ ఉన్నారు, అదే రిలేటివ్స్, బాయ్స్. వాళ్ళేమో ఏడుస్తున్నారు, మేము స్కూల్ కి రాము, అది రాము. నాకు బాగా ఇంకా ఇప్పటికి జ్ఞాపకం. ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు కదా. అంతలాగొద్దు దోల పనులు ఏం చేసావా? దూల పనులు అంటే బల్బులు పగలు కొట్టడము. 8th క్లాస్ సమ్మర్ వచ్చినప్పుడు బంద్ చేసేవారు, ఏమన్నా లేదు కదా? లేదు, కాలేజ్ స్కూల్లో నా టీచర్ ఎవరికి ఇచ్చాడు కానీ వీడికి ఇవ్వాలి. నేను మెయిన్ కాదు, నేను వెనకాల ప్రేక్షకుడిని, మోటివేటర్ అనమాట. మా ఫ్రెండ్స్ ఉంటే అట్లా గ్యాంగ్ లో. ఇంకొకటి ఏదంటే ఇంకా ఫైనల్లీ ఐఎమ్ సారీ తీసుకుంటున్నాను. 10th క్లాస్ లో మటుకు ఫన్నీ బాస్. పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చినాయి. పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తే బయటికి వెళ్దాం, నేను మా ఫ్రెండ్స్ ఇంకొక 2 పిల్లలు. ఇద్దరం ఎందుకు పోయినామంటే ఫస్ట్ అప్పుడు ముందే బిలీవ్ చేసేవాళ్ళం సూపర్ స్టిషన్స్. బయటికి వెళ్ళి సాయిబాబాకి 50 ప్రదక్షిణలు, వినాయకుడికి ఇట్లా తిరుగుతాయి. అట్లా సాయిబాబాకి వెళ్ళి పనులు అంటే చేసాం గానీ అంత దులని ఎవరికి తెచ్చిండే చెప్పు. 10th క్లాస్ లోనే చేసింది. యాక్చువల్ గా పబ్లిక్ ఎగ్జామ్స్ మా స్కూల్లో బాగా దొబ్బతారు. ఫస్ట్ నుంచి కూర్చోబెట్టి ఏంది, ఇప్పుడు 10th క్లాస్ అంటేనే 9th క్లాస్ సగం ఆపేసి 10th క్లాస్ స్టార్ట్ చేస్తారు అనమాట మా వాళ్ళు. అంత జరుగుతాయి. బట్ మా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొన్ని స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేసి క్లాసులు చెప్పేసి అట్లా చేస్తారు. మా క్లాసులు ఉండవు, బుక్స్ ఇచ్చేస్తారు, చదవడం అంటాడు, మాకేం అర్థం కాదు. ఇదే మాకు ఏం లేదు. సో అంతా అదంతా ఓకే. 2 ఫ్రెండ్స్ లంచ్కి వచ్చాం.
లంచ్ బ్రేక్ ఉంటాయి. ఓకే, ఒక 5 డే లంచ్ కి వచ్చారు మీ ఫ్రెండ్స్. ఫైన్ డే కాదు, పబ్లిక్ ఎగ్జామ్, రేపు ఎగ్జామ్ ఉంటే ఈ రోజు స్కూల్లో ట్యూషన్స్ పెట్టి అట్లా చదివిస్తున్నారు అనమాట. సో ఆ టైం అదే లంచ్కి వచ్చాం, కిందకి వచ్చి ఆడుకుంటున్నాం మేము. సో ఏంటంటే మావాడు కొంచెం దోల ఎక్కువ, ఒక ఇద్దరు కొట్టుకున్నాం. యాక్చువల్గా చిన్న గొడవ అయింది. సో వాడు ఏం చేశాడంటే, వాడు వీడి మీద కోపంతో, ఇంకొకటి కోపంతో ఆ బోర్డు మీద ఒక ఆణిముత్యం రాశాడు అనమాట. ఏంటిదో డస్టర్ తో డస్ట్ అండ్ తడిపి, బ్లాక్ బోర్డు కదా, ఆ డస్టర్ తో ఒక ఏ సర్టిఫికేట్ రాశాడు. పెద్ద అక్షరాలు, అది కూడా అప్పుడే పెద్ద అక్షరాలు. అందరు వెళ్ళిపోతున్నారు, మేము మాత్రం ఆడుతున్నాము. వాడిని కిండల్ చేస్తూనే ఉన్నాం. ప్రిన్సిపల్ వచ్చేసి సడన్ గా అసలు నేను వాడు రాసి, నేను జస్ట్ వెనక్కి తిరగనే జంపు, నేను ఆయన కింద చేయి కింద దూరేసి వెళ్ళిపోయా పైకి. అదే ఆయన పిలవంటారు అన్నాడు. పిలిచాడు, వచ్చా. ఏం చేశారా? సరే కిందకి వెళ్ళి స్టిక్ దాపో అన్నాడు. ఇంకేం టెన్షన్ ఎట్ట కొట్టాడు, ఏం చేస్తాడు అని చెప్పేసి తీసుకున్నాడు. ఫస్ట్ రౌండ్ మా ఫ్రెండ్ ఆడిని, వాడే రాసింది యాక్చువల్ గా, ఆ నేమ్ రాసింది ఆడిని గోడకి ఆనిచ్చి పట్ట ముడ్డు మీదే పట్ట ఆడి అయిపోయింది. నా దగ్గరికి వచ్చాడు, నన్ను రౌండ్ అండ్ నాది అయిపోయింది. ఇంకొకడు వాడేందంటే, వాడి పక్కన బెంచ్ కింద వేసి, ఆ బెంచ్ కమ్మిలు ఉంటాయి కదా, ఆ కమ్మిలు లోపల కూర్చొని పటాపట కొట్టి చంపాడు అంతే. లేకపోతే ఈ లోపల మా వాళ్ళు ఏం చేశారు తెలుసా, సీసీ కెమెరాలు పీకేశారు. ఎవడరా సీసీ కెమెరా పీకే? సార్, ప్రిన్సిపల్ సార్ చూస్తున్నారా? స్కూల్ అంటే ఏంటో తెలుసా నీకు? స్కూల్ అంటే మా బాబు చెప్తాడు తెలుసా, ఏంటో బ్యాంకులు అంటే ఏంటో తెలుసా మీకు అని చెప్పి. అట్లా సరే. తెలియాలి మీకు. సరే ఓ. ఇప్పుడు ఓకే బ్రో, ఆర్జీవి క్లబ్. సరే మీరిద్దరు కంటిన్యూషన్ మీరు చెప్పండి. చెప్పు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆఫ్ ద ఆ రోజులు అంటే ఆ రోజులు మళ్ళీ 90s kids కదా మా. మీ ముగ్గురులో ఎవడన్నా 7th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ రాశారంటరా? నేను రాయలేదండి. మేము రాసావురా, అదే మా స్పెషాలిటీ. బాగా ముదిరిపోయినావు. ఇప్పుడు నువ్వు 10th క్లాస్ ఎట్లయితే ఫైనల్ ఎగ్జామ్ రాసావు, మేము 7th క్లాస్ మా బ్యాచ్ తో లాస్ట్. పాస్ అయినావు కదా? లేదురా, అక్కడి నుంచి ఫెయిల్ అయ్యి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను నేను. మాకు అవంతా కాదు. ఓ చిలిప్ అని ఏం చేస్తావు? పవర్ రేంజర్స్ గేమ్ మా టీవీ షోస్ వచ్చేవి సార్. ఇదో 3 గుట్లు పడ్డాయి, నేను చేస్తాను ఏం చెప్పామని జాక్ గాడ్ లాగా చెప్పేది. ఇక్కడ 2-3 గుట్లు పడ్డాయి. నీకు ఇష్టమైన రేంజర్ ఎవరు బ్రో? ఆడే జాక్ గాడ్ రెడ్ రేంజర్. నాకు కూడా రైట్. అయితే బ్రో ఫస్ట్ క్లాస్ లో నేను అరౌండ్ ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ చెప్పు. 10th క్లాస్ చెప్తా. 8, 9, 10 8, 9, 10 అయిపోయి చెప్పరా? 15, 17 సెకండ్ క్లాస్ ఆ టైంలో మా ఇల్లు తగల పెట్టేసారు. అంటే సండే మాకు అప్పుడు ట్యూషన్స్ స్కూల్లోనే ఉండేవి అనమాట. సో అట్లా వెళ్ళాము. ఏంటంటే నాకు క్రాకర్స్ ప్యాకెట్ దొరికింది ఆన్ ది వేలో స్కూల్కి వెళ్ళే టైంలో. సో ఏంటంటే సర్లే, మనకి అప్పుడు థియేటర్ ఉంటుంది కదా, ఏం దొరికినా సరే మంచి సంతోషంలో బ్యాగ్లో పెట్టుకొని సర్లే ట్యూషన్ అయిపోయిన తర్వాత వచ్చి కాల్చుకుందాం అని చెప్పి వచ్చేటాను. సరే ట్యూషన్ అయిపోయింది, ఇంటికి వచ్చాను. నాకు ఇప్పటికీ అర్థం కాదు బ్రో, క్రాకర్స్ కాల్చేటప్పుడు పక్కన మగ్గుతో వాటర్ పెట్టుకున్నా, ఎందుకు పెట్టుకున్నాను అనేది ఈ రోజు కూడా నాకు అర్థం కాదు. ఏమన్నా చేతులు పాయిజన్ అయితే కడుక్కుందాం. అది ఈ సెన్స్ ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు కదా. కాదు, వెలిగించి సర్లే చాలా వెయిటింగ్ తర్వాత వెలిగింది. అమ్మయ్య ఫైనల్ అయిపోయిందిరా అని చెప్పి నేను విసిరేసా. ఇంటి ముందు కాలుస్తానంటే అప్పుడు మా పాకలు అనమాట. ఇక ఎత్తిరిపోయింది. పక్కన మా బాబాయ్లు ఉంటారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే మా నాయనమ్మ పక్కన కోడిని కోస్తుంది. సండే కదా, మా మనోడు ఇల్లు తగల పెట్టేసాడరా అని చెప్పి కోడినేమో మురికుంట్లోకి విసిరేసింది. అది ఎదురుగా అప్పుడు సీసాల కంపెనీ ఉండేది అనమాట. సో వాళ్ళందరూ వచ్చి మా ఇల్లు మొత్తం కాలిపోయింది. మా అత్తయ్య ఉండేది కదా, ఆవిడ గ్యాస్ సిలిండర్ అన్ని పక్క తీసారు. మా ఫ్రెండ్స్ అందరూ ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు, ఇంక్లూడింగ్ అమ్మాయిలు అందరూ. అంటే ఏంటంటే నేను చదువుకున్న స్కూల్లో ఆయన ఏంటంటే మీ అబ్బాయి కొంచెం బాగా చదువుతాడు, గాలి వేషాలు లేకుండా కొంచెం మంచిగా పంపించని చెప్పాలంటే
మా నాన్నేమో నా కొడుకు తోపు వీలైతే ఆపు అని చెప్పి భుజాలు గజాలు చేసుకుని మళ్ళీ ఎట్లా చదువుకున్న స్కూల్ అంటే ఇంకొకటి ప్రైవేట్ స్కూల్లో వేసాడు అనమాట. నేను ఎంతో మొత్తుకున్నాను, నాన్న నేను నా ఫ్రెండ్స్ అని వెళ్తాను అటు అది అని చెప్పాను. ఇలా అయితే ఏంటంటే ఒక 1 వీక్ వరకు 8th క్లాస్లో స్కూల్కి వెళ్తున్నట్టే వెళ్ళకుండా ఉండేటప్పుడు అనమాట. అయితే బాబాయ్ ఇంటికి వెళ్ళడం అటు ఇటు వెళ్ళడం చేసేవాడిని. ఈరోజు సెలవునో ఈరోజు అది లేదనో ఎక్స్కర్షన్ వెళ్తున్నాను. అయితే ఈరోజు మా బాబాయ్ మా నాన్న చెప్పేశాడు అనమాట. ఇక మా అమ్మ రోజు భయపెట్టంగానే ఏం చెప్పినాడు? మనకి ఏం చేయలేదు తెలియదు. ఏడు స్కూల్కి వెళ్ళట్లేదు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అని చెప్పాను. ఎక్కడ తిరుగుతున్నా? రోడ్ల మీదరా, ఏం ఎందుకు? ఏ రోడ్డు, ఏ ఆ సందు, స్కూల్కి వెళ్తాను, ఏ స్కూల్కి నెంబరు ఉమ్. అన్ని చెప్తారు కదండి. అరే ఎందుకు తిరుగుతున్నా? ఈ టైంలో 10 గంటల 9 నిమిషాలు మార్నింగ్ టైం లోనే అయితే ఏంటంటే తిరుగుతున్నాను. అయితే బ్రో ఈ డైరెక్టర్ కి ఈ ప్రొడ్యూసర్ కి పడదు సార్, జన్మలో పడదు. అయితే ఏంటంటే ఏం చేయాలో నాకు తెలియలేదు అనమాట. ఇక్కడ చిన్న నేను మిస్టేక్ చేశాను. ఎర్లీ మార్నింగ్ లేచి లెటర్ రాశారనమాట ఎవరికి ఇంట్లో. ఏమని? మా ఇంట్లో వాళ్ళకి పారిపోతున్నారని చెప్పాను. లెటర్ అంటే గుర్తొచ్చింది, పెద్దగా రా. పెద్ద లెటర్ రాశా. అయితే ఏంటంటే ఇంట్లో నుంచి పారిపోయావా? ఇదే హైలైట్. ఇది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4:30 4:45 అయింది. నేను మా అమ్మ ఏంటంటుందంటే అదే చదువుకోరా అని చెప్పి చదువుకుంటున్నానేమో అనుకో, లైట్ వేసుకొని రాసుకోరా అంటున్నా. నేను ఆ లాజిక్ మిస్ అయితే ఏముండదు అనుకుని ఆలోచించాను. మనకి అప్పుడు అంత నాలెడ్జ్ ఉండదుగా. సెల్ ఫోన్ లైట్లు అప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు, నోకియా మొబైల్స్, కీప్యాడ్ మొబైల్స్ అవి ఉండేవి. కరెక్ట్గా అదే టైంకి విజయవాడలో రవితేజ కృష్ణ సినిమా షూటింగ్ జరుగుతుంది, బెన్సెట్కి ఫైట్ సీన్. నాకు బాగా గుర్తు, September 12th డేటు 2008 లోనే. అయితే అమ్మ నన్ను క్షమించు, ఇంట్లో నుంచి పారిపోతున్నాడు. ఇంకో ఏంటంటే సార్, ఎక్కడికి వెళ్తారో తెలీదు, కానీ 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తా. పోపుల డబ్బాలో 100 రూపాయలు నీకు తీసుకెళ్తా. అప్పట్లో ఇంత క్లారిటీ ఉందంటే జీవితం పైన చాలా క్లారిటీ అది స్లిప్ అని ఏం లేదు బ్రో. బట్ ఏంటంటే మా స్కూల్ బాయ్స్ అందరికి ఒక ఏమంటాం స్వీట్ మెమొరీ లాగా స్కూల్ బాయ్స్ అందరికి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరు టచ్ లో లేను, బట్ కొంతమంది ఉన్నాను. ఎవరైతే ఇది నార్మల్ చూస్తున్నారో అఫ్ కోర్స్ అందరికి. మాకు యాక్చువల్లీ నేను చదివింది లైక్ నార్మల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో టాపర్ సెక్షన్, A1 సెక్షన్ అని ఉండేది. సో దానిలో ఏంటంటే ఫస్ట్ లాస్ట్ నుంచి బట్ 1 బెంచ్ ఓకే మాకు మేడం వచ్చేది. సో లైక్ అఫ్ కోర్స్ అప్పుడు మాకు తెలియలేదు, కానీ ఇప్పుడు మేము చాలా తప్పు చేసామని తెలిసింది. మిస్ అయ్యి ఏం చేసావు? మేడం ని మిస్ అయ్యి తప్పు చేశాను అంటున్నా. ఏమి మేడం ని మిస్ అయ్యి తప్పు చేశాను. ఏడన్నా సామి నువ్వా? నువ్వు వీడియోలో సరే, సరే. ఏడనుకున్నావా చెప్పు. మేడం అంటే ఏ మేడం, ఎక్కడ ఉంటది? సో మేడం వచ్చేది. ఇంకా ఆ రోజు మనకు సెమ్స్ కాదు, యూనిట్ టెస్ట్ అయిపోయిన వెంటనే యాన్యువల్ ఎగ్జామ్స్ ఇట్లా వస్తున్నప్పుడు ఒక షెడ్యూల్ ఇచ్చేసేది. డేట్స్ అన్ని రాసేసి వీకెండ్స్ మాత్రం వదిలేసి, లేదా వీకెండ్స్ కూడా షెడ్యూల్ పెట్టి అన్ని రాసుకుంటూ ఫస్ట్ డేట్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఒక మనకు వాళ్ళు ఉంటారు కదా లీడర్, క్లాస్ లీడర్స్ ఉంటారు కదా, పిలిపించి ఇట్లా లైక్ ఇచ్చి వర్క్ బుక్స్ లో టాపిక్ చూసుకొని ఓకే ఈ లెసన్స్ అన్ని ఉన్నాయి, రోజు ఏమేం చేయాలని మొత్తం రాసేది. ఇది మొత్తం అయిపోయింది. ఒక రోజు షెడ్యూల్ ఇస్తుంది. మనం ఏంటంటే వర్క్ బుక్ బ్యాక్ సైడ్ పేజ్ లో మొత్తం పెన్ తో రాసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పెన్సిల్ తో రాసుకుని మొత్తం చెడి లైక్ ఎరేజ్ అయిపోయిందంటే ఆమె నమ్మదు. సో మనం పెన్ తో రాసుకోవాలి. నీట్ గా పెన్ తో రాసుకున్న తర్వాత అందరి దగ్గర పోయి చెక్ చేసుకుంటది. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కంటెంట్. ఏంటంటే వస్తుంది, వచ్చిన వెంటనే సరే ఈ రోజు టాపిక్ సపోజ్ ఈ చాప్టర్ లో ఒక 4 poems, ఈ 4 poems ఈ రోజు నువ్వు నాకు చెప్పాలి. వస్తుంది మేడం, రాగానే స్టార్ట్ చేస్తుంది. ఎవరెవరు నేర్చుకోలేదు. ఫస్ట్ లో టాపర్ అని కదా నేర్చుకొని వచ్చేవాళ్ళు. నా లాస్ట్ బట్ 1 బెంచ్ కాబట్టి ముందర ఉన్న వాళ్ళు అందరు నేర్చుకునేవాళ్ళు. లాస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకునేవాళ్ళు కాదు. వాళ్ళు మేడం రాగానే బెంచ్ పైన నీళ్ళు అని చెప్పి. సో బెంచ్ పైన నీళ్ళం కూడా ఎట్లా అంటే, ఇది నార్మల్ బెంచ్ అంటే దీనిపైన మనం చదువుకునే బెంచ్ ఉంటుంది, దానిపైన నీళ్ళు చేయమంటది. బట్ అది అమ్మాయిల ముందు పరువు పోయి ఉంటది కదా. అప్పుడే ఎత్తుకేయాలని చెప్పిన అప్పుడే తెలిసింది మాకు. అప్పుడే తెలిసింది ఓ ఎత్తు ఎదుగుతేనే తెలుస్తుందని. సో ఇది దీనికి వస్తాను ఇలా వచ్చేది. సో నార్మల్ గా ఎప్పుడు ఉండేదే
మేడం వస్తుంది ఆ లిస్ట్ చెప్తుంది, నేను ఫస్ట్ పోయి చెప్పేస్తుండే, ఫస్ట్ పోయి ఆ 4 పోయి లేదో క్లియర్ చేసేస్తే అయిపోతుంది. రిపీటెడ్ గా జరిగేది. ఒక రోజు నేర్చుకోలేదు బట్ అయినా కూర్చున్నాను. పిలిచిందండి, ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే నాకు వచ్చిన 2 లైన్లు పోయి చెప్పినా, పోయి కింద కూర్చోమని చెప్పింది. ఏం పోయింది చెప్పరా, ఆ? ఏం పోయింది చెప్పు. అది గుర్తుంటే ఎప్పుడో బాగుపడేవాడిని. మనం కూడా నీళ్ళలోని చేద్దాం ఇది వచ్చి అని తెలుసుకునేవాడిని. సరే ఒక్కసారి నీళ్ళలోని చేసి తెలుస్తుంది. అప్పటి నుంచి రోజు నీళ్ళలోనే అయిపోయింది బ్రో. తర్వాత తెలిసింది ఎత్తుకు ఎదగాలంటే ఫస్ట్ ఒక మెట్టు ముందుకు వేయాలి. అలా ఒక మెట్టు ముందుకు వేసే మా బాయ్స్ అందరూ లైక్ అఫ్ కోర్స్ బ్యాక్ బెంచర్స్. నేనేం చిన్నప్పటి నుంచి ఫ్రంట్ బెంచ్, మనకి ఫ్రంట్ బెంచ్ అచ్చుబాటు రాదు, బ్యాక్ బెంచర్స్ ఎప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. లైక్ అట్లా ఒక 5